51 ఏళ్ల ఎమర్జెన్సీ పైన కూడా ఇప్పుడు బీజేపీ కార్యాలయంలో కూడా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా చీకటి అధ్యాయం పేరు మీద కూడా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమర్జెన్సీలో ఎట్లాంటి పరిస్థితులు ఉండేవి? 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ సడన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆమె అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఆమెకు అగనిస్ట్గా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనరాదు 6 ఇయర్స్ ఆమెను డిబార్ చేశారు. దాన్ని ఓవర్కమ్ కానికి ఓవర్ నైట్లో వాళ్ళు ప్రెసిడెంట్ తోని ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి అదే టైంలో సంజయ్ గాంధీ గారు ఈ ఆపరేషన్స్ మన కుటుంబ నియంత్రణ కూడా బాగా ఫోర్స్గా చేశారు. దాంతో ప్రజలలో వ్యతిరేకం వచ్చి మళ్ళీ 77 ఎలక్షన్స్లో జనతా పార్టీ గెలిచి మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎమర్జెన్సీ అనేది కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ని చాలా మిస్యూజ్ చేసి ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ నార్మల్గా ఓన్లీ అయిన వార్ సిచ్యువేషన్స్లో చైనా వారప్పుడు ఎమర్జెన్సీ ఇచ్చారు. బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు 71 వారప్పుడు కూడా ఎమర్జెన్సీ వచ్చింది. కానీ ఇక్కడ ఇందిరాగాంధీ గారు వాళ్ళ పర్సనల్గా హైకోర్టు జడ్జిమెంట్ అగెనిస్ట్గా ఇచ్చినప్పుడు దానికి ఆమె సొంత ప్రయోజనాల కొరకు ఆ జడ్జిమెంట్ను అమలు చేయకుండా ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జయప్రకాష్ నారాయణ గారిని, వాజ్పేయి గారిని, ఎల్కే అద్వానీ గారిని, మోడీ గారిని, పెద్ద పెద్ద లీడర్లందరినీ కూడా జైలుకు పంపించి చాలా కాన్స్టిట్యూషన్ కానీ మన ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. దానికి వ్యతిరేకంగానే పబ్లిక్ ఇమీడియట్గా రియాక్షన్ వచ్చి 77లో మళ్ళీ జనతా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయడం అయింది. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కాబట్టి ఏదైతే 75లో ఎమర్జెన్సీ విధించడం అనేది ఈ దేశంలో అది చాలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కాంగ్రెస్. తర్వాత అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా రాసిన కాన్స్టిట్యూషన్ను తర్వాత 2-3 అమెండ్మెంట్స్ కూడా తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ కూడా వయలేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఈరోజు ఎట్లయితే ఈ సర్ విషయంలో కానీ బీజేపీ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ మిస్యూజ్ చేస్తుందని కాంగ్రెస్ అబద్ధం చెప్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ బీజేపీ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ కానీ లా ఆఫ్ ది ల్యాండ్ను ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా కాన్స్టిట్యూషన్ను వ్యతిరేకించిందంటే అది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని దేశం వ్యాప్తంగా తిరుగుతూ కూడా రాజ్యాంగాన్ని హరిస్తుంది బీజేపీ అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ మొత్తం చదవలేదు అనుకుంటా. ఎందుకంటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాశారు. కాబట్టి అంబేద్కర్ను అవమానించింది, ఆయనను ఎలక్షన్లో ఓడిపించింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటే కాన్స్టిట్యూషన్ను చాలాసార్లు అమెండ్ చేసింది, దాన్ని మిస్యూజ్ చేసింది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ హానర్ చేస్తుంది. ఎప్పటికిప్పుడు ప్రతి దాంట్లో కూడా ఇంతవరకు ఏ స్టేట్లో కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు ఇంతవరకు. అది బీజేపీ గవర్నమెంట్లో రికార్డు. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతుంది. ఆ కాన్స్టిట్యూషన్ రాహుల్ గాంధీ ఫుల్గా చదివితే చాలా బాగుంటుంది.